టుడే హెడ్లైన్స్. ₹1,00,000 జీతం, లగ్జరీ లైఫ్. ఎంపీసీసీలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు. ఒకేసారి 4,000 ఇంజనీరింగ్ పోస్టులు. రైల్వేలో భారీగా ఉద్యోగాలతో నోటిఫికేషన్. అడెక్కో ఇండియాలో ఉద్యోగాల జాతర. దేశవ్యాప్తంగా ఏకంగా 2,70,000 కొలువులు. డిగ్రీ ఇంజనీరింగ్, ఎంబీఏ స్టూడెంట్స్ కి జాక్పాట్. ఐఓసీఎల్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఎంఈఓ ఆసన్నకు బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య పరామర్శ. అండగా ఉంటారని కుటుంబ సభ్యులకు భరోసా. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గురుగ్రామ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఆర్క్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, పీజీతో పాటు అనుభవం అభ్యర్థులు అర్హులు కాగా ఇంటర్వ్యూ, పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు జీతం 25,650 నుంచి 65,000 వరకు ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 29. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. నేషనల్ ఫోరెన్సిక్స్ సైన్స్ యూనివర్సిటీ త్రిపుర క్యాంపస్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో పీజీ, పీహెచ్డీ, నెట్, సెట్, స్లెట్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టు ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 30 కాగా పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సనల్ విత్ మల్టిపుల్ డిజబిలిటీ చెన్నై తాత్కాలిక కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. డిగ్రీ, మాస్టర్స్, ఎంకామ్, ఎంబీఏ, ఎంఫిల్, పీహెచ్డీతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 21. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కాంట్రాక్టు ప్రాతిపదికన ఆర్టిస్ట్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఫైన్ ఆర్ట్స్, గ్రాఫిక్ డిజైనింగ్ లో డిగ్రీ, 5 ఏళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. నైనితాల్ బ్యాంక్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 60% మార్కులతో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ తో పాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనుభవం ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఢిల్లీ కాంట్రాక్టు ప్రాతిపదికన ఐటీ డెవలపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఐటీ, సిఎస్, పిఎస్సీతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఆగస్టు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. మృత్యుతో పోరాడుతున్న పసిబిడ్డ ప్రాణాలను కాపాడి ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్జీఓ ప్రభుత్వ సాయంతో 14 లక్షలు సమకూర్చి ఆపరేషన్ చేయించి బిడ్డకు పునర్జన్మ ప్రసాదించారు. ప్రజావాణిలో కలిసిన తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ పాపకు ఎంతో ప్రేమతో జస్విక శ్రీ అని ఆయన నామకరణం చేశారు. భారతీయ కరెన్సీ చరిత్రను వివరిస్తూ ఆర్బీఐ ఒక ఆసక్తికరమైన పోస్టర్ను పంచుకుంది. రూపాయి కంటే ముందు ఇండియాలో పూటీ, కౌడీ, దమిడి, డేలా, పైసా, 1 అనా, 4 అనాలు, 8 అనాలు వంటి నాణాలు వాడుకలో ఉండేవి. వీటన్నిటి తర్వాతే మన రూపాయి వాడుకలోకి వచ్చింది. ఈ పాత నాణాలు మన భారతీయ చరిత్రకు ప్రతిరూపాలని ఆర్బీఐ పేర్కొంది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన ప్రభుత్వం జేఎస్ఎస్సీ, సీజీఎల్తో సహా అన్ని పరీక్షలు, ఫలితాలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్లో నిర్వహించిన నియామక పరీక్షల అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండల విద్యాధికారి ఆసన్నను బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పరామర్శించారు. ఉట్కూరు మండల విద్యాధికారిగా రాపెల్లి ఆసన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఆసుపత్రికి వెళ్లి ఆసన్నను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడారు. ఆసన్నకు మెరుగైన వైద్యం అందించాలని, ఆయన త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.